ముఖ్యమంత్రిగా ఉండే ఆయన ఏం చేసిండు? కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి, నువ్వు పెట్టాలి కేసీఆర్ అని నా మీద ఒత్తిడి. నేను చెప్పిన నా పానం పోయినా సరే సచ్చినా సరే నేను మీటర్ పెట్టా అని చెప్పిన. పెట్టలే. 30,000 రూపాయలు కట్ చేస్తే నీకు అన్నాడు. కట్ చేసిండు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం 30,000 కోట్ల రూపాయలు వదులుకొని కూడా తెలంగాణలో నేను కరెంటు మీటర్ పెట్టను ఇయలే. నేను ముఖ్యమంత్రి ఉన్నాను రోజు. ఇవాళ ఏం చేసిండు తెలుసా వీళ్ళు మీకు? మీకు తెలియలే, మీరు అమాయకులున్నారు. ఢిల్లీకి పోయి ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఏం చేశారు? అయ్యా బాంచని మీటర్లు పెడతాము, మాకు ఆ పైసలు ఇయ్యండి, కేసీఆర్ వద్దన్నారు కదా మేము తీసుకుంటాము అని ఆ డబ్బు తీసుకొని వీళ్ళే ఈ గవర్నమెంట్ పోయి సంతకం పెట్టి ఇప్పుడు మొదలైతే ఇప్పుడు వస్తాయి మీటర్లు. ఎదుర్కొందామా? మీటర్ల ఎదురుపాటును యుద్ధం చేద్దామా? కొట్లాడదామా? ఏమన్నాం మనం? నాకు అర్థం కాదు. రైతులు మంచిగా ఉండాలి, వ్యవసాయం మంచిగా ఉండాలి, పల్లెలు బాగుండాలి, వృత్తి పనులు బాగుండాలి. ఇప్పుడు యాదవులకు గొర్రెలు ఇప్పించాం. ఇప్పుడు వస్తున్నాయా గొర్రెలు? వినబడతలేదు. బంద్ అయినాయా? ఎందుకు బంద్ అయినట్టు? మరి దానికి ఏం రోగం వచ్చే? మరి ఎవరికి ఇచ్చినట్టు? చేపలు పట్టే వాళ్ళ కోసం చేప పిల్లలు వేసినాం, ఇప్పుడు వేస్తాను రా. మరి ఎవరికి చేసినట్టు? వృత్తి పని వాళ్ళకు ఉండదు, ఎవరికి ఉండదు. బీడీ కార్మికులు ఉన్నారు, నాకెవ్వరు దరఖాస్తు ఇయ్యలే, ఎవరు అడగలే. అప్పుడప్పుడు మా తులమ చెప్పేది, అన్న వాళ్ళ పరిస్థితి బాగుండదు పేదరికంలోనని చెప్పేది. మా అంతటా మేమే ఆలోచించుకొని బీడీ కార్మికులకు పెన్షన్ తెచ్చినాం. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తారా? వాళ్ళకి పెన్షన్లు పెంచుతామని ఎగబెట్టినరా? వాళ్ళకు కాదు, ఎన్ని ఆశలు. ఇంట్లో ఉన్న ఆడపిల్లకు 5 లక్షలు మహాలక్ష్మి అని పేరు పెట్టి 2,500 నెలకిస్తామని ఇచ్చిండ్రా? రూపాయి వచ్చిందా? అట్లా ఎన్ని 6 గ్యారంటీలు, 420 హామీలు. స్కూటీలు ఎక్కడ వాయే? స్కూటీల్లో మనలే, ఇంకా స్కూటీలు ఎక్కడి? ఏమన్నా నచ్చినాయా? మరి నేను ఏమంటున్నా అంటే దయచేసి మీరు ఆలోచన చేయాల్సింది, ఇలా ఈ సభలో మాట్లాడుతున్నా మీరు వింటున్నాను కాదు, యావత్ తెలంగాణ వింటున్నది. తెలంగాణ ప్రజలందరికీ నేను కోరుతాను, నేను చెప్పిన నిజమా అబద్ధమా?